హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే వీడియో ఎడిటింగ్ తీసేసాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫుల్ సాంగ్లో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 316 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది స్టార్టింగ్ హార్ట్ యానిమేషన్. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 1.11 సెకండ్ దగ్గర ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఈ గ్రూప్స్ దగ్గర మీరు ఒకే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 4 గ్రూప్స్లో గ్రూప్ 1 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఏదైనా ఒకటి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ గ్రూప్ 2 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్ 3 మీద ట్యాబ్ చేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద ట్యాబ్ వేసి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ మీరు అదే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి ఫోటో అయితే సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి గ్రూప్ 4 మీద ట్యాబ్ వేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా 4 గ్రూప్స్ దగ్గర ఒకే ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2.16 సెకండ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి 7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 3.23 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోడల్స్ వెళ్ళి ఫోటోని మధ్యలో అయితే తీసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు 7 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత 2 ఫింగర్స్ ఇలా ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 11.1 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 7 ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్మాల్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాబ్ వేస్తే ఫోటో అయితే సెలెక్ట్ అయిపోతుంది. ఈ 5 స్మాల్ ఫొటోస్ దగ్గర ఒకే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 3rd ఫోటో మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ అదే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నదా మళ్ళీ ఈ 5 స్మాల్ ఫొటోస్ దగ్గర ఒకే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా 1 by 1 5 స్మాల్ ఫొటోస్ దగ్గర ఒకే ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో 2.16 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ప్లస్ 80 అయితే తీసుకోండి. 80% చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి 10% అయితే తీసుకోండి. తర్వాత 3rd కీ యానిమేషన్ దగ్గర వచ్చి -2% అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోడల్స్ వెళ్ళి రొటేషన్లో స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -40 అయితే తీసుకోండి. 40% చేసుకున్న తర్వాత సెకండ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి -10% అయితే తీసుకోండి. 10% చేసుకున్న తర్వాత మళ్ళీ 3rd కీ యానిమేషన్ దగ్గర వచ్చి -+2% అయితే తీసుకోండి.
ఇలా +2% చేసుకున్న తర్వాత ఇలా ఒక ఫోటోకి +80% చేసుకోండి, ఒక ఫోటోకి -40% అయితే చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మరి లెంత్ అయిపోతుంది వీడియో. మీరు 1 by 1 ఒక ఫోటోకి 80% ఇచ్చుకోండి, ఒక ఫోటోకి -40% అయితే ఇచ్చేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి రొటేషన్ కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో కింద మీకు సాంగ్ కింద ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ పైకి వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. అన్ని ఫోటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి మీరు. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.